నమస్తే స్వామి, ఏం పేరు మీ పేరు? స్వామి శరణం స్వామి. నా పేరు పుట్ట కొండారు. ఇక్కడ అందరూ బుజ్జి అని పిలుస్తారండి ఈ ఏరియాలో. స్వామి, ఇప్పుడు మరి మొత్తానికైతే జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రవాహం అంటే ప్రవాహం అంటే మరి బై ఎలక్షన్లు అంటే ప్రవాహం నడుస్తుంది వాస్తవంగా ఎక్కడైనా కొంతవరకు. మరి జూబ్లీ హిల్స్ ఎట్లా నడుస్తా ఉంది అంటే మొత్తం స్వాములు అందరినీ మంచి చూసుకుంటారా? ఇక్కడ చాలా బాగా చూసుకుంటారు స్వామి. ఆయనకి పదవులు లేనప్పుడే అన్న అనగానే పరిగెత్తి వచ్చేటోడు ఇక్కడికి. ఎవరు? నవీన్ యాదవ్ గారు. నవీన్ యాదవ్ లేదు, మాగంటి గోపీనాథ్, వీళ్ళు కుటుంబం మంచి కుటుంబం. మాగంటి గోపీనాథ్ గారితో ఆయన సీట్ రాకముందు నేను ప్రచారాల్లో తిరిగా ఆంధ్రప్రదేశ్లో. టీడీపీలో నేను బాలకృష్ణ గారికి అసిస్టెంట్ గా పనిచేసి ఆయన కూడా తిరిగా. ఇక్కడ కూడా నా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాను ఆయనకి. మాగంటి గోపీనాథ్ గారు మా ఇంటి దగ్గర మా కుల సంఘం ఉంది ఇక్కడ కృష్ణానగర్ లో. వైసెస్ మేము కులం పెట్టాం. కుల సంఘం పెట్టిన తర్వాత రెండోసారి మీటింగ్ లో కూడా నన్ను కలిసి నాతో మాట్లాడడం జరిగింది. ఆయన నేనేం చేయలేదండి. నేను టీడీపీలో బాలకృష్ణ గారికి ప్రచారాలు చేసే టైంలో ఆయనకి అసిస్టెంట్ గా పని చేశాను నేను. ఆ క్యాన్వేకి మాగంటి గోపీనాథ్ గారు ఇన్ఛార్జ్. ఆ టైం నుండి నాకు మాగంటి గోపీనాథ్ గారు తెలుసు. బుజ్జి అని పిలిచి మాట్లాడి కూర్చొని మా ఇద్దరు మాట్లాడుకున్నంత చనువు ఉందండి. రెండోసారి ఎలక్షన్ తర్వాత మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు పాయింట్ వచ్చింది కదా, రెండో విడత చేశారు కదా డబుల్ బెడ్రూమ్. రెండో విడత ఫస్ట్ విడతలో మా వాళ్ళకి 2-3 వచ్చినాయి. రెండో విడతలో మాకు సంబంధించిన ఒక పర్సన్ బీజేపీలో తిరుగుతున్నాడని వాళ్ళకి అనిపించి పుట్ట అనే పేరు మీద ఉన్నాయన్నీ బయటికి తీశారు ఫైల్స్. మా ఇంటి పేరు పుట్ట అనే ఉన్న పేరు మీద అన్ని పక్కకి తీశారు. సెకండ్ వేలో 0 అనమాట టోటల్ గా తీశారు. నన్ను కాదు, నాకు సంబంధించిన ఒక పర్సన్ ఉన్నారు. ఆయన పేరు అనుకొని మిగతా పుట్ట అని మేము ఇక్కడ ఒక 30 ఫ్యామిలీస్ ఉంటాం పుట్ట పేరు మీద. ఆ 30 ఫ్యామిలీస్ పేరు తీశారు బయటికి. లిస్ట్ లో రాలేదు ఒక్కరికి కూడా. సెకండ్ టర్మ్ లో మరి ఇంత క్లారిటీగా తెలిసిన తర్వాత కూడా ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి? నేను ఆయన అభిమానించిన మనిషిని స్వామి. గోపీనాథ్ గారిని అభిమానించిన మనిషిని. ఏం చెప్పాను నేను? ఆయనతో పాటు తిరిగాను స్వామి. మీరు అడగకుండానే చెప్పాను. నేను ఆయనతో మీటింగ్ పెట్టాను, నేను చెప్పాను. మరి నాదే వద్దు అనుకున్న తర్వాత ఇంకా వాళ్ళ భార్య అయితే అంతే. నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి పలకరించిన మనిషి నవీన్ యాదవ్, వెంకటస్వామి, వీళ్ళందరూ మేము ఇక్కడ గణపతి నవరాత్రులు అవి చేస్తాం. ఒక ఫోన్ కొడితే పరిగెత్తి వచ్చేస్తారు. అంటే ఇప్పుడంటే రాజకీయంలో పార్టీ సీట్ ఇచ్చింది వచ్చారు. నాకు ఒక 8 సంవత్సరాల నుండి మనం అంటే అభిమానిస్తారు వాళ్ళు. శ్రీశైలం యాదవ్ గారు కానీ, వెంకటన్న కానీ, తర్వాత నవీన్ అన్న ఏ విషయంలోనైనా ఒక్క ఫోన్తో బుజ్జాన్ని నేను ఫోన్ చేస్తున్నాను. ఏదో పండగలు పబ్బాలు చేసినా కానీ ఫోన్ చేసి ఉంది. ఆయన గెలిపించారు. అవును. తర్వాత ఆయన పాపం స్వర్గస్థులయ్యారు, జరిగిపోయారు. కాబట్టి మరి నవీన్ యాదవ్ ని కూడా గెలిపిస్తారు మీరు ఇప్పుడు అంటున్నారు. రేపు నవీన్ యాదవ్ గెలిస్తే మిమ్మల్ని దగ్గర. నేను అందుకే ఇప్పుడు చెప్తున్నాను, నేను మిమ్మల్ని సార్ అని పిలుస్తున్నాను సార్. నవీన్ అన్న అని పిలుస్తున్నాను. అన్నని గట్టిగా పట్టుకొని మాట్లాడే హక్కు ఉంటుంది, సార్ని పట్టుకునే హక్కు ఉండదు. నాకు అన్న నా తోడబుట్టినతో సమానం, పెద్ద అన్న నాకు అనుకోండి. అది విధానం. నేను ఇంటి ముందుకు వెళ్తే బుజ్జన్న లోపల రా అన్నని తీసుకెళ్తాడు. అలాంటి ఎక్కడ దొరుకుతాం లీడర్ అట్లా చూసుకుంటాడు. సొంత తమ్ముడు లెక్క బుజ్జన్న అని అది అన్న అంటాడు. అది పరిస్థితి. మనకి గౌరవించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు కదా సార్ మనకు కావాలి. మనం ఎవరైనా దగ్గరికి వస్తే ప్రేమను ఇచ్చే వాళ్ళే మనం ఆకర్షిస్తాం. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళంతా మొత్తం ఈయన ఎమ్మడి మొత్తం రౌడీలు తిరుగుతా ఉన్నారు. సిటీలో ఉన్న రౌడీలంతా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. వీళ్ళంతా రేపు ఎమ్మెల్యే గెలిస్తే అసలు ప్రజల్ని మంచి ప్రశాంతంగా ఉండిస్తారా? ఇటువంటి వాళ్ళు అసెంబ్లీకి ఎట్లా పంపుతారు అంటారు మరి. నేను హైదరాబాద్ వచ్చి 24 సంవత్సరాలు పూర్తయిందండి. ఇక్కడ కాలువలో డస్ట్ తీసేటప్పుడు మనం ప్రశ్నిస్తే నువ్వు ఎవడవయ్యా అని అడిగాడు స్వామి లీడర్, పాత లీడర్లు. మరి వాళ్ళు ఏమంటారు స్వామి? మామూలుగా నువ్వు ఎవడవి అని అడిగాడు నన్నే. మరి వీళ్ళు ఏమంటారు? అన్న అనేటోళ్ళని ఏమనాలి, ఏంద్రి ఎవరు అనేటోళ్ళని ఏమనాలని మీరు స్పష్టంగా అడుగుతున్నా. మరి ఏమనాలి? ఇప్పుడు నేను నిన్ను పట్టుకున్నాను, అంతే కదా. ఖచ్చితంగా నేను 24 ఏళ్ళ నుంచి నేను కృష్ణానగర్ లో ఈ గల్లీలో 2 సంవత్సరాలు ఉన్నాను, పక్క గల్లీలో 2 సంవత్సరాలు ఉన్నాను, సాయి కిరణ్ స్కూల్ పక్క గల్లీలో 2 సంవత్సరాలు ఉన్నాను. ప్రతి గల్లీలో నేను 2 సంవత్సరాలే ఉంటాను. అది పరిస్థితి. మరి శ్రీశైలం యాదవ్ కుటుంబం అంటేనే మొత్తం గతంలో ఎట్లా ఉన్నదో తెలియదు పరిస్థితి. ఒకసారి ఆలోచించుకొని మొన్న ఏమన్నారంటే స్టేట్మెంట్, నవీన్ యాదవ్ ఒక దగ్గర ప్రసంగంలో మాట్లాడుకుంటా మా ప్రజల జోలికి వచ్చి మమ్మల్ని ఏమైనా ఇబ్బందులు పెడితే గల్లీలంగా తిరగారంటే వీళ్ళు గల్లీలంగా కడిగేసి ఆన్సర్ చెప్తాను. లేదు నేను చెప్తాను క్లారిటీగా. బస్తీ లీడర్ ఉన్నాడు స్వామి, ఒకడు ఎక్స్ పర్సన్ ఉన్నాడు. ఆడు నన్ను టార్గెట్ చేసాడు. అన్నా నేను వెళ్ళాను నవీన్ అన్న దగ్గరికి, నువ్వు రారాడు ఎవడో చూసుకుంటాను అన్నాడు. ఇది రౌడీయిజమా నీకు సేవ్ చేస్తున్నట్ట? ప్రజల కోసం పనిచేస్తున్నా. మరి అది ఇప్పుడు నీకు రౌడీయిజం, అది నాకు కాదు.
నన్ను సేవ్ చేస్తున్నాడు. నన్ను తీసుకొని పిలిచా, అన్న వాడు ఎవడో నన్ను కొడుతున్నాడు అన్నా అని, ఎవరో చూద్దాం పదరా అన్నాను. అంటే అసలు రౌడీజం చేసేది వాళ్ళు. మరి అంతే కదా, మరి దాన్ని వదిలేసి ఈడు రౌడీ అంటే అది కావాలి మనకు. ఫస్ట్ రెండు పక్కల ఉంటుంది. వినకుండా నేను ఎట్లా ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నేను ఇది చెప్పాను అంటే ఎంత ఖర్చు ఉంటే చెప్పాలి. స్వామి మాట్లాడే ప్రతి ఒక్కడు ఒకలా ఉండడు, విని ప్రతి ఒక్కడు ఏదో చేసినాడు కాదు. ఏదైనా మనకు నేను స్వామి నాకు మిగతా వాళ్ళతో నాకు అనవసరం. నాకు నచ్చింది నవీన్ యాదవ్, ఇంకా నాకు మిగతా విషయాలతో నాకు అనవసరం. అసలు ఇంకా జూబ్లీ హిల్స్ లో 10 మంది ఉన్నాయి స్వామి, సింగిల్ పర్సన్ నవీన్. అదే స్వామి, నేను ఒకటే 100 మంది ఉన్నా ఒకటి నవీనే స్వామి, ఇంకా అంతకన్నా అయినా నవీనే. అంతే, నేను వన్స్ నేను ఒక్కసారి అభిమానిస్తే అలాగే నాది కాదు, నా విధానం అలాంటిది. నాకు ఇక్కడ అంటే నాకు తెలిసినంత 90% అలాగే అనుకుంటారు, ఉన్న 10% నాకు తెలియదు. 10% నాకు తెలియదు, 90% అలాగే అనుకుంటారు. నాది ఈ ఊరు కాదు, నాది కులం కాదు, ఆ మనిషికి నాకు సంబంధం లేదు. నేను వైజాగ్ నుండి వచ్చాను, వినండి, నేను వైజాగ్ నుండి వచ్చా, ఆయన ఎవరో నాకు సంబంధం లేదు. ఎవరైనా కానీ ఎందుకు ఇంత ఎక్కువ అభిమానించాలి? మరి నాకు ప్రేమగా నువ్వు పిలిచి రా. ఇప్పుడు నాకు నార్మల్గా నేను పిలిచా ఒకరోజు 15th నేను పిలుస్తా స్వామి, ఉదాహరణకి మీకు అంటే చూపించడం కోసం తీస్తున్నాను. నేను స్వీట్ పెట్టాను ఆ స్వామికి, వద్దన్నా నాకు ఈ ప్రేమ చాలని చెప్పి నాకు అది పెట్టేసరికి నా మనుషులు అందరూ దాన్ని చాలా ఫిదా అయిపోయారు. అది ప్రజలందరితో ఇట్లా ఉంటాడు ఆయన, ఎట్లా ఉంటాడు. మరి వాళ్ళంతా అట్లా ప్రచారం నేను ఒకటే నేను చూసి సుధీర్ రెడ్డి మీరేం చెప్తారు? ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏమంటారు క్లియర్ గా రౌడీజం చేస్తున్నారు వాళ్ళు, ఏమంటే ఆయన ఎంత రౌడీలు తిరుగుతారని మీకు ఇందాక అడిగినా అది చెప్తున్నా. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీరేం చెప్తారు? ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, రౌడీ విజన్ కోసం మాట్లాడారంటే ఫస్ట్ వాళ్ళే రౌడీలు స్వామి, 100%. ఇంకోటి చెప్పాలంటే నేను చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీ అని ఒకటి ఉంది మధ్యలో, కంచేశ్రీలు సెకండ్ వేలో కాంగ్రెస్ దగ్గర కంచి తీశారు. మధ్యలో అల్యూమినియం ఫ్యాక్టరీ మొత్తంలో ఒక బార్డర్ వేసారు. ఎవరు వేసారు ఏం వేసారు నాకు తెలియదు. నేను షూటింగ్ లో పనిచేస్తా, అటు పర్మిషన్ లేదని మొత్తం క్లోజ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన 3వ రోజుకి ఓపెన్ అయిపోయింది అది మొత్తం. 24 సంవత్సరాల నుంచి మేము షూటింగ్ చేస్తున్నాం అక్కడ. అటు కొన్ని ఇల్లులు ఇటు కొన్ని ఇల్లులు ఉన్నాయి, పోలేదు. దానిలో ప్లేస్మెంట్ షూటింగ్ చేసే స్పాట్లు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అడ్డంకు పోయింది. ఇన్ని సంవత్సరాలు లేనిది ఎందుకు వచ్చింది మధ్యలో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోయింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇంతవరకు ఏం చేయలేదంటారు. మరి ఇటువంటి పార్టీలో బీఫామ్ తీసుకుంటే నవీన్ యాదవ్ పేరు పడిపోదా? మరి నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా మీరు అన్నట్టే చాలా మంది మంచి ఆయన, నవీన్ యాదవ్ మంచోడు, అన్నదానాలు చేసిండు, చాలా వరకు పెళ్లిళ్ళు చేసిండు, కొంతమందికి శ్రీమంతాలు చేసిండు, పిల్లలకు ఏమైనా ఆపదలు ఉన్నా ఆదుకున్నాడు అని చెప్తా ఉన్నారు. మరి అసలు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే మైనస్ కాదు ఆయనకి బీఫామ్? కాంగ్రెస్ పార్టీ మంచిదేనా స్వామి? కాంగ్రెస్ పార్టీ మంచిదా చెడ్డదని ఫస్ట్ పక్కన పెట్టండి. మన పాయింట్ నవీన్ యాదవ్ అనే పాయింట్ మాట్లాడుతున్నాం. ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఈ ఏరియాలో హైదరాబాదులో సీట్ ఇప్పుడు ఇదే గెలిచినట్టు మనకు ప్రస్తుతానికి, ఇది పక్క గెలుపు అనమాట. పక్క అసలు ఇందులో క్వశ్చన్ అనేది లేదు, ఇందులో క్వశ్చన్ మార్క్ అనేది ఇది లెక్క. నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో జూబ్లీ హిల్స్ డివిజన్లో ఆయన గెలుస్తారు సార్. ఇది మొత్తానికి ఏదైతే చాలా వరకు కూడా ప్రశ్నార్థకాలు పెడతా ఉన్నారో వాటన్నిటికీ మీరు ఫుల్ స్టాప్ పెట్టుకొని జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ బరాబర్ గెలుస్తా ఉన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ ఏదైతే కొంతవరకు ఆయన బలం లేదా ఈయన బలం లేదా అని 100 చెప్పినా కూడా క్లియర్గా ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడు నవీన్ యాదవ్ యువ నాయకుడు అని చెప్తా ఉన్నాడు. మా ఇండ్లలో ఇంటి మనిషి లెక్క ఉండేటటువంటి సొంత అన్నదమ్ములు లెక్క ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా ఎవరంటే నవీన్ యాదవ్ అని చెప్తా ఉన్నారు. ఏదైతే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కానీ కౌశిక్ రెడ్డి కానీ ఏదైతే రౌడీజం గివిడీజం అంటా ఉన్నారో అసలు రౌడీజం చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు కూడా కొంతమంది వ్యక్తులు చెప్పారు, పాడి కౌశిక్ రెడ్డి ఒక జర్నలిస్ట్ని తీసుకుపోయి కొట్టినటువంటి వ్యక్తి అంటా ఉన్నారు. ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గురించి అయితే ఇక ఇక్కడ మేము చెప్పాల్సిన అవసరం డైరెక్ట్ లైవ్లో తీసుకుపోయి చెప్తా ఉన్నారు. మీరు రౌడీజం చేసి నవీన్ యాదవ్ రౌడీ అంటే ఇంకొక ముస్లిం సోదరుడు ఒక ఆయన ఒక మాట అన్నాడు, అరే నాయన మీరు రౌడీజం అంటా ఉన్నారు, మీరు కుక్కల లెక్క మొత్తుకుంటున్నారు కానీ కనీసం ఒకళ్ళన్నా తీసుకొచ్చి పలానా ఇంటికి అన్యాయం చేసిండు శ్రీశైలం యాదవ్ కుటుంబం కానీ నవీన్ యాదవ్ కానీ అన్యాయం చేసిందని ఒక్కరిని చూపెట్టరు ఆయన సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. మరి ఈ పాడి కౌశిక్ రెడ్డి కానీ మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా 700 న్యూస్ విస్తృతంగా పర్యటిస్తూ ఉంది. మరి చూద్దాం జూబ్లీ హిల్స్ ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని.